అందరికీ. ప్రజెంట్ మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 51వ డివిజన్లో ఉన్నాము. 51వ డివిజన్లో సీనియర్ నాయకుల దగ్గర ఉన్నాము. ఇంతకుముందు 2 టైమ్స్ కార్పొరేటర్గా గెలిచి విజయం సాధించి ఎన్నో సేవలు చేసిండు బండారి వేణన్న. మరి మూడోసారి ముచ్చటగా కార్పొరేటర్ బరిలో నిలబోయిండు బీజేపీ అభ్యర్థి బండారి వేణన్న దగ్గర ఉన్నాం. అసలు ఇంతకుముందు ఏం అభివృద్ధి చేసిండ్రు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ నిలబడ్డారు, అసలు ఏమన్నా ఈ జిహెచ్ఎంసీ అంటే ఈ కార్పొరేషన్ డివిజన్లు ఏదైతే ఉంటుందో క్లమ్సీగా ఏమన్నా అయినాయా, అసలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న, ఎట్లా ఉందన్న? ఇంతకుముందు 2 టైమ్స్ కార్పొరేటర్ మీరే ఉన్నారు. మీ డివిజన్లో సమస్యలు ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా మీ ఆధ్వర్యంలో? గతంలో నేను కార్పొరేటర్ కావడానికి కారణం ఏంటంటే, గతంలో కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తి గేట్లు మూసుకొని ఇంట్లో ఉంటుండే. గేట్లు మూసుకొని ఇంట్లో ఉంటుండే 2000 సంవత్సరంలో తనే కార్పొరేటర్, 2005లో కూడా తనే కార్పొరేటర్గా పోటీ చేసిండు. పోటీ చేసి ఇన్ తర్వాత ఏంటంటే ఆయనకు ఒక అలవాటు ఉంటుంది, ఎలక్షన్ వచ్చినప్పుడే పోటీ చేయడానికి ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన గేట్లు పెట్టుకుంటాడు, బయటికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ ఎలక్షన్ అప్పుడే బయటికి వెళ్తాడు. ఆయన దగ్గర డబ్బు బాగుంటుంది, ఓన్లీ డబ్బుతోనే ఉంటాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చిన కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్త ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు మా ప్రజలు, వావిలపల్లి ప్రజలు 2014లో చాలా పెద్ద అవకాశం ఇచ్చారు. భారీ మెజార్టీతో ఇతనిపైనే గెలిపించారు. గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గల్లీలో రోడ్లు వేసాను. కరెంటు సమస్య ఉంటే కరెంటు వైర్లు కానీ సింగిల్ ఫేస్ ఉన్న కరెంటును 3 ఫేస్ తీసుకొచ్చి ఇంటింటికి లైట్లు వెలిగించాను. అలాగే అప్పుడున్న సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉండే. 2 ఇయర్స్ వాటర్ సమస్య ఉంటే నేనే నా సొంతంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేసినాను. మాకు మేజర్గా ఉండే సమస్య ఏంటంటే 33 kV లైన్స్ ఇండ్ల మీదకి వెళ్ళి ఉండే. అదొక పెద్ద టాస్క్ ఉండే. దాన్ని గతంలో ఉన్న ఇంజనీరింగ్ అధికారి పేరు, మా ఎస్సీ గారి పేరు చెప్పలేను, కానీ నీకు ఆ వైర్లు తీసేస్తే మంచి పేరు వస్తుంది బాబు, ఆ వైర్ల గురించి నువ్వు మాట అని చెప్పేస్తే, నేను మా డివిజన్ ప్రజలు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే నేను ఆ వైర్లు తీసేయడానికి ముందుకు వస్తా అని చెప్తే వాళ్ళు నమ్మలేదు. అయినా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పేసి వైర్లు తీయించినాను. వైర్లు తీయించిన తర్వాత మళ్ళీ 2020లో కూడా నేను రెండోసారి పోటీ చేస్తే ఆ వైర్లు ప్లస్ నేను చేసిన అభివృద్ధిపై నాకు 1800-1900 చీలక మెజార్టీతో కరీంనగర్లోనే నెంబర్ 2 మెజార్టీగా మా వావిలపల్లి ప్రజలు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినాక మళ్ళీ అదే కసిపై నేను డివిజన్లో ఎక్కడ కానీ మోరీ కానీ రోడ్డు కానీ ప్లస్ ఎంఆర్ఓ ఆఫీసుకు ఇక్కడ ఉన్న ఏమైనా సమస్య ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ సమస్య ఉంటుంది, మున్సిపల్ సమస్య ఉంటుంది. ప్రతి సమస్యను నా ఆఫీసులో నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి పోయి ఆ సమస్య తీర్చినాను. ఇప్పుడు కూడా మళ్ళీ అప్పుడు ఫస్ట్ 47వ డివిజన్ ఉండే, సెకండ్ 41వ డివిజన్, ఇప్పుడు 51వ డివిజన్ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేందంటే, ఈరోజు ప్రొద్దున మన డివిజన్కి మళ్ళీ అదే వ్యక్తి నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి 20 సంవత్సరాల తర్వాత నేను ఏదో చేస్తా ఏదో ఉద్ధరిస్తా అని చెప్పేసి వచ్చిండు. ఆ గౌరవ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా మా డివిజన్లో గల్లీ తిరిగి ఏం చేసినాం అంటే నన్ను దొంగ అని సంబోధించడం. ఏడో దొంగతనం చేసినా, నీ తిరిగి భూములు కబ్జా చేయలే, నీకున్న ఏది ఇన్లీగల్ వ్యసనాలు చేయలే, నువ్వు ఎన్నో చేసినావు, ఇంకా కూడా నీ చరిత్రనే చాలా పెద్ద చరిత్ర. నన్ను దొంగ అని సంబోధించడం కాబట్టి నిన్ను ఏమనాలో నాకు అర్థమవుతలేదు. ఇవాళ నీ ఎంబడి ఎవరున్నారు, నీ ఆఫీసులో ఎవరున్నారు, ఇవాళ నీతో తిరిగిన వాళ్ళు పిక్ ప్యాకెట్ గాళ్ళు, బైక్ దొంగలు, చైన్ స్నాకర్స్, నగరం మోసగాళ్ళు ఇవాళ నీతో పాటు తిరిగారు. ఒక 4-5 వ్యక్తులు, అందరు నేను అనలేను కానీ ఒక 4-5 వ్యక్తులు వాళ్ళని పెట్టుకొని ప్రచారం చేసినావు. ఇవాళ ఈయన ఇప్పుడు 51వ డివిజన్ ఇంకొక అతను పోటీ చేస్తా అని చెప్పేసి తిరుగుతున్నాడు. పొద్దున్న లేస్తే ఒక దొంగల మూటతోని ఒక 45 దొంగలను పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. మొత్తం మంది అంటలేను, ఒక బుంగురు నలుగురితో ప్రచారం చేస్తూ ఉన్నావు. నన్ను నాపై చెడు ప్రచారం చేస్తూ ఉన్నావు. నువ్వేం చేసినావా? మా దళితులను అవమానించడం, మా దళిత బిడ్డలను, మా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ బిడ్డలను అవమానించడం. ఏ ఒక్క రోజన్నా నువ్వు నీ ఇంట్లోకి రానిచ్చినవా? గెలిచిన తర్వాత గేట్ పెట్టుకుంటావు, రాత్రి 10 గంటలకు వస్తావు, పొద్దున 10 గంటలకు వస్తావు, పొద్దున 10 గంటలకు బయటకు వస్తావు, రాత్రి 10 గంటలకు ఇంటికి పోతావు. వీళ్ళ సమస్యలు ఎవరు చెప్పాలి? అట్లా ఈయన చేసిన వల్ల కొన్ని ఇక్కడ ఏంటంటే ఈయన పనులు చేస్తలేనని చెప్పేసి మా డివిజన్లో కమిటీలు వేసుకున్నారు. మేమే పని చేసుకుంటామని చెప్పేసి ఈయనను కార్పొరేటర్ ఎన్నుకున్నామని చెప్పేసి వాళ్ళే సేమ్ మళ్ళీ అదే విధంగా మొన్న 42వ డివిజన్కి వెళ్ళి పోటీ చేసి ఏం చేసిండు 2020 నుంచి 26 వరకు తప్పించుకొని తిరిగి మళ్ళీ ఇప్పుడు నేను పోటీ చేస్తా, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి 70 ఏళ్ళు వచ్చింది. ఇంకేం అవకాశం నీకు? నువ్వు జనాలను సంపత్తి ఉండదు తప్పితే నీకు ఇంకేం అవకాశం?
తస్మాత్ జాగ్రత్త వావిలపల్లి ప్రజలకు తెలియదంటే ఇంకొకటి ఏంటంటే మహిళా సంఘం భవనం కట్టిస్తా అని చెప్పేసి ఏదో ఎలా ఊకదంపుడు మాటలు చెప్పాను. నేనే ఉన్నా 2014 నుంచి ఇప్పుడు 26 వరకు నేనే ఉన్నా. ఏడగొడుతూ కొబ్బరికాయ ఇక్కడ భూమే లేదు. 20 లక్షలు శాంక్షన్ చేయించి పెట్టుకున్నాం. కొబ్బరికాయ ఏడగొడతావు చెప్పు. గంగుల కమలాకర్ గారు కొబ్బరికాయ ఏడగొడతావు. నేను ఎత్తి మీద కొట్టుకుంటావు ఏంది? కొబ్బరికాయ ఏడగొడతావు. వచ్చి ఇవాళ కొబ్బరికాయలు కొడతా అంటున్నావు. ఆడ 30 ఏళ్ళకి వెళ్ళి నువ్వు కౌన్సిలర్ చేసినావు, ఎమ్మెల్యే చేసినావు, 20 ఏళ్ళు ఎమ్మెల్యే, 10 ఏళ్ళు కౌన్సిలర్ చేసినావు. ఆడ అంబేద్కర్ సంఘం భవనం కడతామని చెప్పేసి కొబ్బరికాయ కొట్టామని పాపం మా దళిత సోదరులు అంబేద్కర్ సంఘ భవనం కావాలంటే ఇప్పటికి కొబ్బరికాయ లేదు. ఇవాళ ఏదో పోయి నేను కొబ్బరికాయ కొడతా, ఎలక్షన్ రాగానే కొబ్బరికాయలు కొడతాం. ఇదే పని. ఎలక్షన్ వస్తుందంటే హామీలు ఇవ్వడం, తర్వాత అయితే ఏంది ఇప్పుడు భూమి లేదు ఎడగొట్టమంటే కొబ్బరికాయ తప్పించుకొని తిరగడు. అందుకే మా మహిళా సోదరులకు తెలియజేందంటే ఇవాళ వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన చరిత్ర ఏందో నాకు బాగా తెలుసు. ఆయనతో ఉన్న వాళ్ళంతా భూ కబ్జాదారులు, దొంగలు, లంగలు ఉన్నారు. కాబట్టి నేను ఆ పాటలకి వెళ్ళి బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు పోయినా బయటికి? నీ పాటలకి వెళ్ళి బయటకు రావడం కారణం ఏంది? నీ దొంగతో పని చేయలేక నేను బయటకు వచ్చిన. నువ్వే ఒక పెద్ద దొంగవు. నన్ను దొంగ ఎందుకు మళ్ళా? కరీంనగర్ పబ్లిక్ తెలియదా నువ్వు ఎంత పెద్ద దొంగవు? కాబట్టి ఇంకొకసారి నా గురించి అవాకు చెరాకులు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. వావిలపల్లి ప్రజలకు ఇటువంటి దొంగ మాటలు నమ్మకండి, దొంగల మాటలు నమ్మకండి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్త. మన డివిజన్ ప్రజలం, మనం ఇక్కడ స్థానికులం, మనం అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి అక్కడ ఏది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఈయన ఎమ్మెల్యే మంత్రి ఉన్నప్పుడు ఏం పీకలేదు, ఇప్పుడే ఏం పీకుతానని చెప్తున్నాడు. మంత్రి ఉన్నప్పుడే కొబ్బరికాయలు కొట్టలేదు, ఇప్పుడే ఏం పీకుతా అనుకుంటున్నావు? అక్కడ లేదు ఇక్కడ లేదు, నువ్వు ఎమ్మెల్యే. కొబ్బరికాయలు కొట్టిన దానికి ఏమన్నా ఫలితం ఉందా? ఏముండదు. మహిళలను మోసం చేసుడు ఆయనకు అలవాటు, సంఘాలను మోసం చేసుడు అలవాటు. ఏమంటే ఎలక్షన్ రాగానే 500 వేయిస్తాడు. వేయించిన తర్వాత అప్పుడు 500 వేయించినా కదా ఇంకేం అయిపోయింది పో అంటాడు. అందుకే కేన్ కాలం దుకాణం బంధు. ఈయన మాటలు నమ్మద్దు, ఈయన మాటలు నమ్మి మోసపోవద్దు. ఇలా పొద్దున్నే గల్లీలలో తిరిగాడు ఒకడే. ఓ నా 25 మందిని 30 మందిని అసలు నా వాడ పబ్లిక్ లేరు అందులో. ఆ చుట్టుపక్కలకి వెళ్ళేసుకొని వస్తాడు. మా వాడ జనమే రాలేదు బయటికి. కాబట్టి మళ్ళీ మేజర్ సమస్యలు ఏమున్నాయన్న మీ ఇక్కడ ఈ డివిజన్లో? అంటే క్లమ్జీ అయినాయి ఓటర్స్ అటు ఇటు? ఓటర్స్ పెద్ద ఏం కాలేదు, ఒక 40-50 అయినాయి. అది కూడా పక్కనే కొంచెం కలిసినాయి కాబట్టి వాటితో పెద్ద సమస్య ఏం లేదు. గల్లంతా అయితే అయినాయి, కొన్ని ఓట్లు మాత్రం గల్లంతా అయినాయి. వాటిని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పిలుచుకొని ఓటేయించుకుంటాం. ప్రతి ఒక్కరితో ఓటేయించుకునే బాధ్యత తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేజర్గా మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అభ్యర్థియా, కాంగ్రెస్ అభ్యర్థియా? ఎవరు అనుకుంటున్నారు? అసలు నాకు పోటీ లేదు. పోటీ లేదు. ఓకే. 20 ఏళ్ళకి వెళ్ళి 20 ఏళ్ళు బయట తిరిగి వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే 2000 సంవత్సరంలో కౌన్సిలర్ కార్పొరేటర్ చేసిండు. నేను 2014 చేసిన. ఇక్కడ కొడితే అక్కడ పడ్డాడు, మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఏం చేసిండు, అడిదికి ఏదో చేస్తా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కార్పొరేటర్ పోటీ చేసిండు 42 డివిజన్కి వెళ్ళి. మళ్ళీ అటు దాంతే ఇటు పడ్డాడు, మళ్ళీ ఇటు దాంతే డ్యామ్కి వెళ్ళిపోతాడు. గెలిచే అవకాశం ఉందన్న మీకు? 100% భారీ మేయర్తో గెలుస్తున్నాను నేను. ఇది అంటే చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, కానీ ఆ ఆరోపణలకి నా అభివృద్ధి సమాధానం చెప్తుంది అని బండారి వేణన్న మాత్రం చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని అవాకులు చెవాకులు చేసి నన్ను దొంగ లంగా అన్నంత మాత్రాన నా ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో మరి ఆ రోజు చూద్దాం అంటున్నారు బండారి వేణన్న. కెమెరామ్యాన్ సంతోష్తో మేనం శ్యామ్, 51వ డివిజన్, కరీంనగర్ నుండి. మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా 66 డివిజన్లలో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజా వాయిస్. పబ్లిక్ ఓరియంటెడ్ ఎలా ఉంది, పబ్లిక్ వాయిస్ ఎలా ఉంది, అసలు నిజంగా వివిధ డివిజన్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ 51వ డివిజన్లో ఉన్నాము. ఆ 51వ డివిజన్లో ఇద్దరు అన్నలు కలిసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేం పేరే? అన్న నా పేరు నవీన్ కుమార్. ఎట్లున్నావు అన్న? ఎట్లున్నావు? మస్తు అన్న. కరీంనగర్లో ఏం నడుస్తుంది? మీ డివిజన్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్న? అంతా ముందుకు దాదాపుగా 20 సంవత్సరాలు నేను చిన్న పొలం నుంచి చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు ఒక 31-32 దాకా ఉంటాయి. 19 అన్న డేట్ ఆఫ్ బర్త్. ఓకే. అప్పని చెప్పేదాకా నేను చూస్తున్నా. ఒకప్పుడు మాకు కార్పొరేటర్గా గంగుల కమలాకర్ ఉండే. మీ కార్పొరేటర్ ఇప్పుడున్న ఒకప్పుడు అదే చెప్తున్నా. ఒకప్పుడు నవీన్ అన్న వల్ల కార్పొరేటర్ గంగుల కమలాకర్ ఉండే, ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అండి, అది వేరే విషయమా. ఒకప్పుడు గంగుల కమలాకర్ ఉండే. ఆయన వచ్చిండు, మా ఏదో బాధ చెప్పుకున్నాం. ఆయన వచ్చిండు, చూసుకున్నాడో లేదో మాకు తెలియదు. అంటే అప్పుడు మా చిన్న ఏజ్. మా ఏజ్ వచ్చినాక మేము ఏం చేసినాం, మాకు ఒక పెద్ద వ్యక్తి
ఏంటంటే ఒక డివిజన్ అంటే ఒక కడప అంటే పెద్ద మనిషి ఉన్నాడు కానీ చెప్పి మేము పోతాం. అవును. ఆ పెద్ద వ్యక్తి ఏం చేసిండు, ఎప్పుడు కానీ మేము దళితం, ఆయన ఏం చేయాలి, మేము బయట ఉంచి నువ్వు లోపల మాట్లాడతాం, నువ్వు ఎక్కడికి వచ్చినావు, నువ్వు అన్న ఉండాలి, మేము ఇన్న ఉండాలి. అదే మాట. ఏదైనా కట్ అయినా కోసినా ఒకటే రక్తం వస్తుంది కదా, దళితులకు రక్తం, బీసీలకు రక్తం, ఎస్సీలకు రక్తం లేదు కదా. నేను ఇప్పటిదాకా నేను అదే అంటున్నా, అందరం ఒక్కటే, ఇవ్వడం వేరు కాదు. మనకు ఒక పార్టీ అన్న ముచ్చట కాదు, మనం ఒక డివిజన్ అంటే అందరం ఒకటే. పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలు ఇలా ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఇప్పుడు 10 రోజులు ముచ్చటది అని చెప్పి అన్నప్పుడు నాకు కూడా ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. సరే పోనీ, మనకు అవసరం లేదు. నేను ఇంతవరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తా, నేను సంజయ్ కుమార్కి మద్దతు ఇస్తా. నేను ఎప్పుడున్నా అన్నా అని బీజేపీ జై బీజేపీ. కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి నువ్వు గంగుల కమలాకర్ని చూస్తున్నావు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా గంగుల కమలాకర్ వ్యక్తిత్వంలో ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదన్న, సేమ్ యాక్సిస్. అప్పుడు అభివృద్ధి ఎలా ఉంది అన్న? అప్పటికి ఇప్పటికీ అంత సేమ్ అన్న, యాక్సిస్ ఏం లేదు, జీరో. అంటే నాకు తెలిసింది అయితే, నాకు ఓన్లీ చేస్తాను అన్న, చేస్తా అన్నాడు. ఏం చేస్తారు, ఏం అచ్చుడు లేదు, లేచుడు లేదు, అత్తారు చూస్తారు, వెళ్ళిపోరు. మనకు ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ సంఘాలకు భవనాలు ఏమన్నా వచ్చినాయా? రాలే అన్న, అది మా ఇంటి ముంగట ఉందన్న. కొబ్బరికాయ కొట్టలే మరి? అన్ని కొబ్బరికాయలు అన్న, అన్ని కొబ్బరికాయలు ఉన్నాయన్న. అదేదో అంటారు కొబ్బరికాయ చక్కెర కూడా ఇస్తారని చెప్పాను, అవేటికి తప్పించేది, అవేటికి ఇచ్చుడు తప్పించి దాంట్లో ఏం లేదు. మన శంకుస్థాపన పలకాలకు తప్పించి ఏం లేదు, శిలాపలకాలకు తప్ప దేనికి పనికిరాదు ఇప్పటికి స్టిల్. అంటే ఇప్పుడు మా డివిజన్లో మాకైతే మాకు చేసింది ఏం లేదన్న. అన్నగారు గమల కమలక అన్నగారు మాకైతే చేసింది ఏం లేదన్న, ఓపెన్గా. ఓకే, ఇప్పుడు డివిజన్లో అందరినీ చూస్తున్నావు కదన్న, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మీ డివిజన్లో? అంటే అన్న ఇప్పుడు ఎవరైనా చెప్పలేము, ముచ్చట్లేదు, వస్తాం, మేమే వస్తాం. ఓకే, మీరంటే ఎవరు? బీజేపీ. ఓకే, ఏం పేరు, ఎవరు గెలిచే ఆస్కారం? బండారు వీణన్న గెలిచారు. ఇది అంటే గంగుల కమలాకర్ నవీన్ అన్నకు సంబంధించిన ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, రాష్ట్రంలో కీ రోల్గా ఉండవచ్చు. కాకపోతే వాళ్ళ కార్పొరేటర్ గంగుల కమలాకర్ అప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. కనీసం అంబేద్కర్ భవనానికి శంకుస్థాపనలు చేసుడు తప్ప కనీసం భవనం కూడా కట్టించుకున్న దిక్కు లేదని నవీన్ అని చెప్తా ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.